సార్ ప్రతి హిందువు గర్వపడేది అయోధ్య రామ మందిరం. అసలు అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగినప్పుడు కానీ ఇప్పుడు ఆ ఇష్యూ జరిగినప్పుడు ప్రతి హిందువు కూడా స్పందించారు సార్. ప్రతి ఇంటింటిలోనూ జై శ్రీరామ్ అనేది ధ్వనిస్తూనే ఉంది. అది బహుశా ఆ పాజిటివ్ ఎనర్జీ అక్కడ వరకు వెళ్ళి జరిగింది. అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటంటే ఆ రామ మందిరానికి ఉగ్రవాది దాడి జరిగే అవకాశం ఉందని, అంటే కొంచెం అలర్ట్గా ఉండాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాగే రాముల వారి గురించి కూడా సార్, అసలు రాముల వారు అంటే నాన్ వెజ్ తిన్నారని, లేకపోతే మాంసాహారం తిన్నాడు, క్షత్రియ పుత్రుడు, మానవ జీవితాన్ని గడిపాడు, కొంతమంది అంటే సరియు నదిలో దూకి ఆత్మహత్య చేసేసుకున్నాడు, ఇంకా వీళ్ళు చూసింది నుంచి మేము చూసాము ఆయన సరియు నదిలో దూకడం అన్నట్టే. అంటే ఇది నిజంగా విచారించాల్సిన విషయం సార్. తెలిసి తెలియనితనం అనాలో, అమాయకత్వం అనాలో, లేదా వైరల్ అయిపోవాలి అన్న ఒక క్యూరియాసిటీయో ఏంటో నాకు తెలియదు, కానీ అంటే నెగిటివ్ని స్ప్రెడ్ చేయడం అనేది మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది. అసలు రాముల వారి గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తున్నారు సార్. సో దాని గురించి, అలాగే అయోధ్య రామ మందిరం గురించి కొన్ని విషయాలు మీ మాటల్లో తెలుసుకోవాలని సార్, దాని గురించి వివరించండి. రాబోతున్న రోజుల్లో భారతదేశంలో అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం, ఒక 30-35 ఒక 10 ఏళ్ళు వేసుకోండి, ప్రపంచ దేశాలకే తలమానికంగా గర్వంగా తల ఎగరేసుకుని చెప్పే విధంగా అయోధ్య రామ మందిరం ఉంటుంది. ఇది మనం అంటే మనం ఏదైనా శ్లోకం చదివేటప్పుడు ఫలశ్రుతి చదువుతాం. ఇది చదవడం వల్ల ఇది మనకు ఈ ఫలితం ఉంటుంది. ఏదైనా శ్లోకం లలిత రహస్య సహస్రనామార్చన పారాయణం చేసిన చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. ఆదిత్య హృదయానికి ఫలశ్రుతి ముందే ఉంటుంది. త్రిరాజమ్య శుచిపుత్వ ధనుర్ధరాయ వీర్యం రావణం ప్రేక్షుష్టాత్మ యుద్ధాయ సమభగత్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అంటే ఫలశ్రుతి ముందు చెప్పేసి ఆ స్తోత్రం ఆదిత్య హృదయం చదవడం వల్ల ఫలశ్రుతి చెప్పి శ్లోకాన్ని పూర్తి చేస్తారు. అలా రాముల వారు అంటే ఆదిత్య హృదయం రాముల వారి ద్వారా మనకు అందివ్వబడింది. అందుకని రాముల వారికి ఆదిత్య హృదయానికి సూర్యుడికి ఉన్నటువంటి సంబంధం ఇది ప్రధానంగా మనం తీసుకుంటే ఇది ఫలశ్రుతి. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో భారతదేశం తల ఎగరేసి మేము భారతీయులం, భరతుడు పరిపాలించినటువంటి సామ్రాజ్యం. గుర్తుపెట్టుకోండి, మనందరం శ్రీరామచంద్రమూర్తి భరతుడు యొక్క భిక్ష మనం నివసిస్తున్నటువంటి ఈ గడ్డ. ఇక్కడ మనం నివసించడానికి అనుమతి ఉందంతే. మనం వచ్చాం జన్మ తీసుకున్నాం భారతదేశంలో అంటే వాళ్ళు మనకు భిక్ష పెట్టారు, ఇక్కడ ఉండు, జీవించు, పండించుకో, చదువు నేర్చుకో, విజ్ఞానాన్ని పెంచుకో, నీ ఇష్టం కోరికలన్నీ నెరవేర్చుకో. భరతుడి యొక్క భిక్ష మీద ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా భరతుడి యొక్క భిక్షతో, ఎందుకంటే రాముల వారు రాజ్యాన్ని పరిపాలించలేదు, ఆయన భరతుడికి అప్పచెప్పారు 14 ఏళ్ళు. అప్పుడు చెప్తారు శ్రీరామచంద్రమూర్తి, ఇది భరతుడు ఇక్కడ నివసించడానికి మీకు పెట్టిన భిక్ష. కాబట్టి అందరూ ఇక్కడ ఉన్నటువంటి హిందువులము, ముస్లిములు, క్రైస్తవులు అందరూ కూడా భారతదేశం ఈ గడ్డ మీద ఉన్నారంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క భిక్షతో బ్రతుకుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇది పూర్వ వైభవాన్ని, అంటే అప్పుడు రామరాజ్యం ఎలా ఉండేది అంటే ఎక్కడా కూడా కొట్లాట్లు యుద్ధాలు లేకుండా రామరాజ్యము అంటే ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ కూడా సుఖ సంపదలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు అనేది నిజం. ఆ రాజ్యం కోసం మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే భిక్ష ఆయన పెట్టినా మనం దీన్ని పాడు చేస్తున్నాం, ఇది నాది అంటే ప్రతి వ్యక్తి కూడా ఉన్నంత వరకు దీన్ని మనం అంటే అమ్ముతున్నాం అనుకుంటున్నాం. నేను నీకు అమ్ముతున్నానమ్మా కొంత ధనానికి, నేను ఉంటున్న స్థలాన్ని, అంటే నాకు భరతుడు భిక్ష పెట్టాడు, ఇక్కడ ఉండడానికి 1 ఎకరం పొలం ఆయన నాకు ఇచ్చాడు, పొందాను నేను దాన్ని. ఆ పొందింది వేరే వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే నాకు తాత ముత్తాతలు ఎవరు ఇచ్చారు అనుకుందాం, దాన్ని నేను నీకు అమ్ముతున్నాను, ఎకరం 1 కోటి రూపాయలకి నీకు అమ్ముతున్నాను. నువ్వు ఇంకొకరు ఎవరికో ఎకరం 1.5 కోటికి అమ్మావు అనుకుంటున్నాం. నేను ఇది అమ్మేశాను, కానీ అంటే వాళ్ళు కూడా అర్హత ఉండడానికి, అదే ఇక్కడ ఉండడానికి రెంట్ కట్టాం అంతే. ఎందుకంటే దీన్ని వదిలేసి వెళ్ళిపోతాం, మళ్ళీ ఏది ఉండదు. ఒక వంశం ఇంకొకరు ఎవరో ఒకరు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారు. ఎవరికి ఇది శాశ్వతం కాదు, ఇది కేవలం భరతుడి భిక్షే. ఎక్స్చేంజ్ చేసుకుంటూ నా తర్వాత నువ్వు, నీ తర్వాత ఇంకొకరు అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ బ్రతికేస్తున్నాం. ఇది భరతుడి గడ్డ, భారతదేశము. ఇక్కడ నివసించే వాళ్ళందరూ భరతుడి యొక్క భిక్షతో మాత్రమే బ్రతుకుతున్నాం. కృతజ్ఞతతో ఉంటే బాగుంటాం, లేకపోతే కృతజ్ఞులమై శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇది నిజం, వాస్తవం, గుర్తుపెట్టుకోండి. ఇక అంతటి
యుగ పురుషుడు యోగ్యుడు శ్రీరామచంద్రమూర్తి. మనకు ఒక వాక్యం ఉంటుంది వాల్మీకి రామాయణంలో, రామో విగ్రహవాన్ ధర్మ. అంటే ధర్మము అంటే ఏంటి, పోత పోస్తే ఇలా ఉంటుంది అన్నప్పుడు ఆయన శ్రీరామచంద్రమూర్తి. ధర్మానికి ప్రతిరూపం. అహింసో పరమో ధర్మ అనే ధర్మం అందులో ఉంది. అహింస చెయ్యొద్దు, జీవహింస చెయ్యొద్దు, అది ధర్మం కాదు. జీవహింస చెయ్యొద్దు, దానికే ప్రతిరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి జీవహింస చేసి పొట్ట నింపుకోవడం కోసం, మాంసాహారి అనడం కోసం. మాంసం తిన్నాడు అని ఎలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం? వాల్మీకి రామాయణాన్ని యథాతంగా వ్యాకరణము ఛందస్సు తెలిసిన వాళ్ళు విడతీస్తే దాని అర్థాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వ్యాకరణము ఛందస్సు తెలియని వాళ్ళు తర్జమా చేసినటువంటి వాల్మీకి రామాయణాన్ని చదివి రాముడు మాంసం తిన్నాడు, సీతకు వడ్డించాడు అని చెప్తున్నారు బుద్ధి లేని వాళ్ళు. అంటే పొరపాటున, అంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే ఒకవేళ పొరపాటుగా చెప్పుండొచ్చు, ఆయన దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది హిందువుల్లోనే ఉన్నటువంటి హిందూ ద్వేషులు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియని వాళ్ళు, రాముడు క్షత్రియుడు అయితే తింటే తప్పేంటి, ఎందుకు తినాలి, తినడు, క్షత్రియుడైనా సరే తినడు, నో డౌట్, ఆయన ధర్మానికి ప్రతిరూపం కాబట్టి ఆయన ఆ పని చేయలేదు. మీరు అన్నట్టు సరయూ నదిలో శరీర త్యాగాన్ని చేశారు ఆయన. అంటే తన శరీరాన్ని మనం చనిపోయిన తర్వాత కళ్ళు దానం చేస్తుంటాం, అలా పంచభూతాలకి ఆయన ఏమీ ఆత్మహత్య చేసుకోవాలి, అంత అవసరం ఏమీ లేదు. అది ఆత్మహత్య కాదు, ఆయన శరీరాన్ని, అంటే ఆయన కొన్ని క్వాలిటీస్తో పుట్టారు. ఆయన పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మేషంలో రవి ఉచ్చ కొన్ని ఉన్నాయి, కర్కాటక లగ్నం, ఆ లగ్నాలకి సంబంధించి ఆ స్థితిని పొందాడు ఆయన కోరుకొని. ఇచ్ఛామరణం అంటారు దాన్ని. తెలిసి శరీరాన్ని విడిచిపెట్టడం, ఆత్మహత్య చేసుకోవాల్సిన దుర్భరమైనటువంటి సమస్యలు ఆయనకి ఏమీ లేవు అప్పట్లో. ఆయన అంటే చాలామంది సీతాదేవిని అరణ్యంలో విడిచిపెట్టాడు, అది కూడా ధర్మమే. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి తను ధర్మబద్ధుడై నేను ఇలా, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పడం జరిగింది. అక్కడ సీత పతివ్రతకి మనం మాట్లాడుకుంటాం, సీతాదేవి ఆ మాత, ఆవిడ గురించి మాట్లాడడానికి అసలు మనకు అర్హతలు ఉండవు. చాలామంది చాలా దుర్భరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వాళ్ళు అతి త్వరలోనే దానికి ప్రతిఫలాన్ని చూసేస్తున్నారు. రాముడిని నిందించడం వల్ల చనిపోవట్లేదు, ధర్మాన్ని నిందిస్తున్నారు వాళ్ళు. ధర్మానికి ప్రతీకలు కాబట్టి ప్రకృతి వాళ్ళని తనలో కలిపేసుకుంటుంది. మరి మీరు భూమికి భారం అని చెప్పేసి కత్తి మహేష్ గారు రాముడిని దూషించిన తర్వాతే పాపం ఆయనకి యాక్సిడెంట్ అయింది. అంటే రాముడిని దూషించడం వల్ల కాదు, ధర్మాన్ని దూషించారు. ఒక లేని వ్యక్తి గురించి దూషణ తప్పు. ఇప్పుడు మనం కూడా, నేను ఆయన చేసిందని మాట్లాడుతున్నాను, దూషించట్లే, అలా చేయకూడదు, ధర్మాన్ని దూషించకూడదు. నిజంగా కత్తి మహేష్ అనే ఆయన ధర్మాత్ముడు, అంటే ఆయన చేసిన కొన్ని పనులు ఉంటాయి, అవి మనకు తెలియవు. కానీ ఆయన రాముడి గురించి దూషణ అనేది మనం పబ్లిక్లో చూసాం కాబట్టి మాట్లాడుతున్నాం. నిజానిజాలు భగవంతుడికి ఎరుక. కానీ ధర్మదూషణ, దైవ దూషణ మనకి మంచిది కాదు. అలాగే చాలామంది మూర్ఖంగా వాదిస్తున్నారు. అక్కడ ఆ మంత్రాలు విడదీయడం రాకపోతే నేర్చుకోండి. సంస్కృతం అష్టాధ్యాయి శిక్షణ నేర్చుకున్న తర్వాత వాల్మీకి రామాయణాన్ని యథాతంగా పండితుల మధ్యలో కూర్చోబెట్టి అర్థాన్ని, తాత్పర్యాన్ని తీసి అప్పుడు మాట్లాడండి. రాముడు శ్రీరామచంద్రమూర్తి, అయోధ్య రాముడు, కౌసల్య రాముడు మాంసాహారి కాదు. ఆ రాముడే కాదమ్మా, ఆ యుగంలో ఎవరూ మాంసాహారులు కాదు. రీసెంట్గా బయటపడిన కొన్ని సాక్ష్యాలు 7 లక్షల సంవత్సరాల క్రితం ఒక దొరికితే, శిథిలమైనటువంటి దొరికితే దాని మీద సైంటిస్టులు రీసెర్చ్ చేశారు, పేపర్లు కూడా సబ్మిట్ చేశారు. 7 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు శాకాహారి. పూర్తి వివరాలతో సైంటిఫిక్ యుఎస్ జనరల్లో పబ్లిష్ అయింది. మనిషి, మానవుడు శాకాహారి, మాంసాహారి కాదు. కారపళ్ళు ఉన్నాయి, పిక్కు తినాలి, ఇది తప్పు. మనిషి అంటే మన జీవన వ్యవస్థ శాకాహారం మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది. ఇవి అంటే కొంచెం హార్ట్ సర్ఫేస్ టెన్స్ ఉన్నటువంటి వెజిటేబుల్స్. ఇప్పుడు జామకాయ కొరకాలంటే గట్టి పళ్ళే కావాలి, అలాంటివి దుంపలు కొరకడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప మాంసాన్ని పీక్కుని తినమని కాదు.
అందుకని మనిషి మాంసాహారి కాదు అన్నప్పుడు రాముడు మాంసం ఎలా తింటాడు? కరెక్ట్ మీరు చెప్పింది. కాదు. అంటే యుద్ధం చేయాల్సి వస్తే ఆయన అరణ్యవాసంలో ఉన్నప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన కందమూలాలు సరిపోతాయి. అంటే అలా ఆయన అవసరం ఉందని కదా, ఆయనకు అవసరం లేదు. ఆయన యుద్ధం చేసిన అంటే అరణ్యవాసం అయిపోయిన తర్వాత సీతను ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడి మీద యుద్ధం చేసినప్పుడు మాంసం తిన్నాడా? అప్పుడు తినలేదు. ఆయనకు అది అవసరం లేదు. అంటే మానవులు ఎవరూ కూడా మాంసాహారులు కాదు, శాకాహారులే. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలని భుజించి జీవనాన్ని సాగించేవాళ్లే. అక్కడ అవసరాన్ని బట్టి సందర్భంతో జ్ఞానం లేకపోతే తప్పు చేసి ఉండొచ్చు. మాంసాహారం తినడం వల్ల శరీరం ఆరోగ్యం పాడవుతుంది. భారతదేశంలో కోలాన్ క్యాన్సర్ ఉండేది కాదు. వెస్ట్రన్ కంట్రీస్లో కోలాన్ క్యాన్సర్ అనేది కామన్. ఎందుకంటే వాళ్ళు విపరీతమైనటువంటి మాంసాహారులు కాబట్టి. మాంసాహారం తింటే ఆరోగ్యం చెడిపోతుంది. అందుకని జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాంసాహారులు కాదు. అందుకని శ్రీరామచంద్రమూర్తి మాంసం తిన్నాడు అనేది అవాస్తవం. వాల్మీకి రామాయణాన్ని యథాతంగా వ్యాకరణము ఛందస్సులతో విడదీయగలిగితే విడదీసి చెప్పండి. హిందూ మీరు మాట్లాడేది హిందూ అనుకోండి, తెలియక వ్యాకరణం తెలియక విడదీయటం తెలియక మాట్లాడారు. మీరు హిందువు కాదు, మీకు ఈ గ్రంథంతో పనే ఉంది. వాల్మీకి రామాయణాన్ని పట్టుకుని విడదీసి రాముల వారు మాంసం తిన్నాడు చెప్పాల్సిన అవసరమే లేదు అసలు. మీ మతం గురించి చెప్పుకోవాలి, అంతే కదా. మీరు ముస్లిం, మీ ఖురాన్ గురించి మాట్లాడుకోవాలి. రాముడు వాల్మీకి రామాయణాన్ని మీకు అభిమానం ఉంది, చదవండి, పూర్తిగా తెలుసుకోండి. వ్యాకరణము ఛందస్సు సంస్కృతం తెలియకుండా మీరు పదాలను విడతీసి తప్పుడు అర్థాలు ముందు వెనక శ్లోకాలు చదవకుండా అక్కడ ఉన్న ఏదో ఒక చిన్న శ్లోకాన్ని పట్టుకొని మాంసోధనం అని ఉంటుంది, మాసోధనం అని ఉంటుంది. మాసాలు అంటే తిలలు, వాటితో చేసినటువంటి పదార్థాలు భుజించారు. దాన్నే వీళ్ళ మాంసం మాంసం అని పట్టుకుని ఏడుస్తున్నారు. అందుకని శ్రీరామచంద్రమూర్తి కాదు, అప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మాంసాహారులు కాదు. రాముడు ఒక్కడే కాదు, మనం హిందువులు ఎవరూ కూడా, వేదం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా మాంసాహారం తినరు. అంటే వేదం చెప్పుద్ది. అంటే చాలామంది అడిగారు ఎక్కడైనా ఉందా అంటే ఉంది వేదంలో. మాంసం తినకూడదు, మృత కళేబరాన్ని తినకూడదు మానవుడు అని ఉంది వేదాల్లో, ఉపనిషత్తుల్లో. మాంసం గురించి, మాంసాహారం గురించి వేదాల్లో ఉంది. తినకూడదు, మనం అందరం కూడా శాకాహారులమే, మాంసం లేకుండానే భుజించాలి. అప్పుడు ఇంకా రాముడు తిన్నాడు అనే దానికి ప్రశ్నే లేదు, తినరు కూడా. ఇక అయోధ్య రామ మందిరానికి 500 సంవత్సరాల తర్వాత మనం పండగ చేసుకుని 2023 జనవరి 22వ తారీఖు చాలా విశేషమైనటువంటి సమయం అది. అందరం భారతీయులు అందరం, హిందువులు అందరం, ప్రపంచ దేశాల్లో శ్రీరామచంద్రమూర్తి గురించి తెలిసిన వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అయ్యేటువంటి, ఆనందించేటువంటి సమయం జరిగింది. ఇప్పుడు చూడలేని అంటే అన్యులు కడుపు మంటతో ఉన్న ఈగో ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు దాన్ని ఏదో మళ్ళీ చేసేయాలి. ఇది భరతుడి గడ్డ, ఇక్కడ రామమందిర నిర్మాణం జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జననం జరిగినప్పుడు అంటమ్మా సూర్యోదయం అయింది, సూర్యాస్తమయం అవ్వలే 30 రోజులు. ఆనందంతో శ్రీరామనవమికి సూర్యుడు అలా వచ్చి ఉండిపోయాడు అక్కడ 30 రోజుల పాటు. అంటే రాముల వారిని చూస్తూ ఉండిపోయాడు. ప్రకృతి అంతా కూడా అలా ఉండిపోయింది, పరవశిస్తూ ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ 30 రోజుల పాటు. అంటే విపరీతమైనటువంటి వెలుతురు అన్నమాట భారతదేశం అంతా కూడా. ఇది జ్ఞానోదయం, విశ్వావసునామ సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరమే కాదు, ఉండే కొలది కూడా రామమందిర అభివృద్ధి జరుగుతుందో తప్ప పతనం జరగదు. ముష్కరులు రామమందిరాన్ని పాడు చేయడానికి, అంటే ముహూర్త కాలంలో చిన్న ఏదో ఇబ్బంది జరిగి దాని ఏదో పిశాచి యోగంలో పడిందంట ఆ ఇనాగ్రేషన్ జరిగిన సమయం. దానివల్ల ముష్కరుల యొక్క దాడి ఉండే అవకాశం ఉంది. కానీ ఏం కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది అదే ఆ ముహూర్తంలో చిన్న లోపంలో ఉన్నటువంటి దోషం వల్ల రీసెంట్గానే ఒక 2 పట్టుకోవడం జరిగింది. ఇంకా 8 మంది పొంచి ఉన్నారు దానికి ప్రమాదాన్ని సృష్టించడానికి. కానీ మనందరిలో కూడా జ్ఞానోదయం అయింది, అందరం కూడా చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలకి తల ఎగరేసుకుని గర్వంగా శ్రీరామ మందిరం ఖ్యాతి ప్రపంచ దేశాల వ్యాప్తి చెందుతుంది. రామచంద్రుడు అంటే ఇక్కడ మనమందరం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. భరతుడు శ్రీరామచంద్రమూర్తి మనకు ఇక్కడ పెట్టిన భిక్ష ఇక్కడ ఉండడానికి, ఉండండి, జీవించండి, పండించుకోండి అని మనకి దానం చేస్తారు కదా, అలా దానం చేశారు. అందుకని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరైనా సరే, ఏ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా అందరం ఇక్కడ కృతజ్ఞతతో బ్రతకాలి. ఆ రామనామాన్ని ప్రతినిత్యం కూడా ఉచ్చరించాలి. ఆ రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మనం
మన దేశానికి మనం కృతజ్ఞత తెలియజేసిన రోజు. మరి రామమందిరం కాపాడడానికి మనం ఏం చేయాలి? ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. దేశానికి ధర్మానికి విఘాతం ఏర్పడుతుంది. ఈ అసురులు, రావణాసురులు ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆదిత్య హృదయం చదవడం ద్వారా రాముల వారు రావణాసురుడి వధ చేశారు. మనమందరం ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా మన దేశానికి ధర్మానికి కూడా శక్తిని ఇవ్వగలుగుతాం. తత్వయుద్ధ పరిసరాంతం అనే శ్లోకాన్ని, ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం 3 సార్లు పఠించడం ద్వారా దేశానికి ధర్మానికి కూడా శక్తి పెరుగుతుంది. అందరం ఇక్కడ నివసిస్తున్న అందరం కూడా ఆయురారోగ్యాలతో బాగుంటాం. రైట్. చాలా అద్భుతంగా వివరించారు. అంటే ముఖ్యంగా అయోధ్య రామ మందిరం గురించి మీరు చెప్పిన ఫలశ్రుతి అది అన్నారు కదా, డైలీ కనుక ఇది చెప్తే ఫలశ్రుతి అంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది అనే కదా అర్థం. సో అది అద్భుతంగా చెప్పారండి. అలాగే రాముల వారి గురించి, ఆయన గుణగణాల గురించి మరి ఒక్కసారి వింటూనే ఉంటాం, చిన్నప్పటి నుంచి విన్నవే, కానీ మళ్ళా ఒకసారి మీ నోటి ద్వారా వినడం నిజంగా చాలా ఆనందంగా అనిపించిందండి. ధన్యవాదాలు. సూర్యస్మృతి.